చెల్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 69వ కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ పట్టణం మధురానగర్ కి చెందిన అంగడి నగేష్ జీవనం సాగిస్తున్న క్రమంలో కొంతకాలం క్రితం అనారోగ్యంతో అతను చనిపోయారని మన ఫౌండేషన్ కోశాధికారి దొంతుల ఆనంద్ తెలుపగా, అతనికి భార్య అమరావతి, పిల్లలు 3 అమ్మాయిలు ఉన్నారు. అందులో ఒక అమ్మాయికి మాటలు సరిగ్గా రావు. అలాగే వారు చాలా నిరుపేద కుటుంబం అని వారికి చెల్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3,500 రూపాయల నిత్యావసర సరుకులు మరియు 11,500 నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ తాత్కాలిక అధ్యక్షులు మంగిలిపల్లి కిరణ్ కుమార్, కోశాధికారి దొంతుల ఆనంద్, తాత్కాలిక జనరల్ సెక్రటరీ చేవూరు సంతోష్, ఉపాధ్యక్షులు కొండాపురం యాదగిరి, సభ్యులు గుర్రం తులసీదాస్, గుంటుకు శ్రీనివాస్, పేదూరు శ్రీనివాస్, యాట ఆంజనేయులు, గంగిశెట్టి రమేష్, పిట్ల ఆంజనేయులు, నందాల కృష్ణ, ఇబ్రహీం, నాగపూర్ రమేష్, టెంటు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ సంబంధించిన మన అంగడి నగేష్ వారు గత కొంతకాలం క్రితం ఆరోగ్యం బాగలేక చనిపోవడం జరిగింది. ఇది గజ్వేల్ మధురానగర్ సంబంధించిన వ్యక్తి. మన చెల్మి ఫౌండేషన్ సంబంధించింది కోశాధికారి దొంతుల ఆనంద్ వారి ఈ సమస్య తీసుకురావడం వల్ల మన చెల్మి ఫౌండేషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. వారి ఆర్థిక స్థితి బాగలేకపోవడం వల్ల మన చెల్మి ఫౌండేషన్ ద్వారా వారికి సహాయం చేయాలని, అందులో భాగంగా ఈరోజు చెల్మి ఫౌండేషన్ అందరు కూడా వారికి ఆర్థిక భరోసా ఇవ్వడం జరిగింది. మిగతా వారు కూడా వీరికి సహాయం చేయగలరు అన్నట్టుగా చెల్మి ఫౌండేషన్ ద్వారా కోరడం. ఇంకేమైనా మాట్లాడతారా?